చదువు. దేవా, నా దేవుడవు నీవే, వేకువని లేచి నిన్ను వేదికెదను. వీళ్ళరా, ఈరోజు మన ఆరాధన సమయంలో బల్ల వర్తమానం కొరకైన అంశం ఏమిటంటే, మనము దేవుణ్ణి వెదకాలి. ఎవరిని వెదకాలి? మనం ఎవరిని వెదకాలమో వినపడుతుందా? దేవుణ్ణి వెదకాలి. అందుకు కీర్తన 63 మొదటి వచనంలో భక్తుడైన దావీదు గారు అంటున్నారు, మన పితరుడు, దేవా, నా దేవుడు నీవే, వేకువని లేచి నేను నిన్ను వెతికేదను అంటున్నారు. ఎప్పుడు వెతుకుతాడంట? వేకువని లేచి. దావీదు గ్రహించినటువంటి సంగతి ఏంటంటే, ఆయన నా దేవుడు అనే నిశ్చయత, ఆయన నా దేవుడు అనే నమ్మకం దావీదు. అందుకే దేవా, నా దేవుడు నీవే, వేకువని లేచి నేను నిన్ను వెతికేదను అంటున్నాడు. వెతుకుతాను అంటున్నాడు అంటే కొండలు, కోనలు, అడవులు, చెట్లు, గుట్లు, బజార్లు తిరిగి వెతుకుతానని కాదు దాని అర్థం. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ, ధ్యానం చేస్తూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుణ్ణి వెతకడం. దేవుని వెతకడం అంటే ఆయన సన్నిధిలో ప్రార్థన. వేకువనే లేచి నేను నిన్ను వెతికేదని అంటున్నాడు. అంటే వేకునం అంటే తెల్లవారుజామునే లేచి నేను నిన్ను వెతికేదను. మనము దేవుణ్ణి స్తుతించడానికి వచ్చినటువంటి మనము వేకువనే లేచి దేవుని వెతకాలి. వేకువనే లేచి దేవుని వెతకాలి. మనకి నా దేవుడు, ఆయన తప్ప మరొకటి నాకు లేదు అనే నిశ్చయత, నా దేవుడు ఆయన తప్ప మరొకటి నాకు లేదనే విశ్వాసము మనలో ఉంటే ఆయన వెదకకుండా ఉండలేము. అది లేదనుకుంటే ఆయనను వెదకం. లోకాన్ని వెతుకుతాం, ఇంకోటి వెతుకుతాం కానీ దేవుణ్ణి మాత్రం వెదకం. కానీ ఆయనను వేకువని లేచి వెదకాలి, తెల్లవారుజామునే. ఆయన అంటాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుచున్నాను. ఇది వెతకడం అంటే. ఏం చూడాలని? దేవుని బలమును చూడాలని, దేవుని ప్రభావం చూడాలని, దేవుని పరిశుద్ధత యందు ఏం కావాలని? నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. పరిశుద్ధ ఆలయమందు, దేవుని ఆలయం అంటే ఏంది? పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. మనం పాట పాడతాం. ఓకే, ఏమంటే, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టే కనులెత్తుచున్నాను, నేను నీ తట్టే కనులెత్తుచున్నాను అంటాం. ఆట వరకే. అది నిజంగా చాలామందిలో ఉండదు. ఎక్కడ కండెత్తారు? ఇంకా ఏరి పొలాలని ఎక్కడ వస్తుంది? ఇది ఎట్లా సంపాదించుకునేను? అది ఎట్లా వస్తుంది నాకు? నేను అందరికంటే జలసగా ఎట్లుండేను? ఇట్లా చూస్తారు కానీ దేవా అని దేవుని వైపు చూడాలి. మనం చూడాలి. వేకువని లేచి దేవుణ్ణి వెదకాలి. పరిశుద్ధాలయమందు అంటాడు. ఇంకేమంటాడంటే, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఎట్లా తృష్ణగొనుచున్నది అంటే, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది అంటాడు. దేవుని మీద ఉన్న ఆశ చేత దేవుని చూడాలని శరీరం కృషిస్తుంది అంటాడు.
మన శరీరం కూడా ఏం చేయాలి? కృషించాలి. ఏమి? దేవుని మీద ఆశతో దేవుని చూడాలని మనం ఆయన వెతికి ఆయన చూడాలని మన శరీరం ఏం చేయాలి? కృషించి ఉండాలి. ఆయన అంటేనేమంటే నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అంటాడు. ఎంతకంటే ఉత్తమం అంట దేవుని కృప. ఎంతకంటే ఉత్తమం అంట దేవుని కృప? మన జీవము కంటే కూడా ఉత్తమమైనది. మన జీవము కంటే కూడా ఉత్తమమైనది దేవుని కృప. కాబట్టి నా పెదవులు నిన్ను స్తుతిస్తా అంటాడు. ఏమంటాడు కింద అంటే, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ఏం చేసినప్పుడు ఏడమతికి చేసుకుంటాడంట దేవుణ్ణి. ఆ మంచము మీద తెల్లవారుదామనే మేల్కొని నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని ధ్యానించినప్పుడు, ఆ మంచం మీదనే జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుతున్నది అంటాడు. ఎంత తృప్తి పొందుతుందంట? పరుపులో లేచి దేవుణ్ణి ధ్యానం చేస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు ఎవరికైనా తెలుసా? తిన్నారా ఎప్పుడన్నా? క్రొవ్వు మెదడు తిన్నారమ్మా? ఎప్పుడన్నా తినలేదా? నేను తిన్నా క్రొవ్వు మెదడు. అది ఎంత రుచి ఉంటుందంటే చాలా రుచి ఉంటుంది. అది ఎంత రుచి అంటే అంత రుచి ఉంటుంది. అది అంతకంటే కూడా దేవుని వెదకడము, దేవుని ధ్యానించడము, దేవునికి ప్రార్థన చేయడము క్రొవ్వు మెదడు కంటే కూడా ఉత్తమము. క్రొవ్వు మెదడు కంటే కూడా రుచి, క్రొవ్వు మెదడు కంటే కూడా తృప్తినిస్తుంది దేవుని వాక్యము, దేవుని సన్నిధి. క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తి వస్తుంది నాకు అంటాడు. నా మంచం మీద లేచి నిన్ను జ్ఞాపకం చేసుకొని దేవరాత్రములు ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంత సంతృప్తి అవుతుందయ్యా నాకు అంటాడు. మనకు అట్లా వెతకాలట. పొద్దున్నే లేచి దేవుని వెతకాలంటే చేదనిపిస్తుంది. మనకి ఏమనిపిస్తుంది? చేదనిపిస్తుంది. క్రొవ్వు మెదడు అంత రుచి అనిపించదు, చేదనిపిస్తుంది. చేదనుకోద్ది ఎప్పుడు. క్రొవ్వు మెదడు కంటే రుచికరమైనది దేవుని ధ్యానం, దేవుని వాక్యం. కాబట్టి దేవుని సన్నిధిని వెతకాలి. ఎప్పుడు వెతకాలంటే దేవుని సన్నిధి నిత్యము వెతకాలి. దేవుని సన్నిధి నిత్యం వెతకాలి. మొదటి దినవృత్తాంతాలు 16:11 చదువుతారా? మొదటి దినవృత్తాంతాలు 16:11 మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15:11 16:11 యెహోవాను ఆశ్రయించుడి. ఎవరిని ఆశ్రయించాలి? మనం దేవుని ఆశ్రయించాలి. ఆయన బలమును ఆశ్రయించుడి. ఎవరి బలాన్ని ఆశ్రయించాలి? మన బలాన్ని కాదు. నాకేం వెనక బలం లేదా? నాకే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా, నాకు వెనకల్లో బలం ఉంది, అది కాదు. ఏంది అంటే మనం ఆశ్రయించాల్సింది దేవుని బలమును ఆశ్రయించాలి. ఆయన సన్నిధి నిత్యం వెతుకుడి అంటాడు. ఎట్లా వెతకాలంటే ఆయన సన్నిధిని నిత్యం అంటే ఏంది? నిత్యం అంటే ప్రతిరోజు అంటే ప్రతిరోజు మరి ఆయన్ను వెతికితేనే ఉండాలా, మనం పనిపాట్లు చేసుకోవద్దు అనేది కాదు. నీ పనిపాట్లు చేసుకో. నీకు రెక్కలు, 2 రెక్కలు, 2 కాళ్ళు, 2 కండ్లు ఇవన్నీ ఇచ్చింది నువ్వు పనిపాట్లు చేసుకొని బతకాలనే కదా. నువ్వు పనిపాట్లు చేసుకోవద్దని కాదు దాని అర్థం. నిత్యం అంటే ప్రతి దినము తెల్లవారుదామున రాత్రి నీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని స్తుతించాలి, దేవునికి ప్రార్థన, దేవుని ధ్యానించాలి. అప్పుడు మనం ఏమి నేర్చుకుంటామంటే మన పరిశుద్ధత ఏందో నేర్చుకుంటాము, మనం ఎట్లా నడుస్తామని నేర్చుకుంటాము, మనం ఎట్లా బతుకుతామని నేర్చుకుంటాము, మనం దేవునికి ఇష్టమైనట్టు బతుకుతామా లేదా అని నేర్చుకుంటున్నాము. కాబట్టి మనము దేవుని సన్నిధిని ఎప్పుడు వెతకాల? నిత్యం వెతకాలి. తర్వాత యెహోవాను ఆయన బలమును వెతకాలి.
నిత్యము యెహోవాను అంటే యేసుప్రభుని ఆయన బలాన్ని వెదకాలి. యేసుప్రభుని ఆయన బలాన్ని వెదకాల. మన బలం ఏం పనిచేయదు. అందుకే ఒక భక్తుడు పాట పాడినాడు. ఏమని పాడినాడు పాట, ఈ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెంది తిని. మన బలం చూసుకుంటే మనం నిరాశపడతాం. అందుకే అంటాడు, భారమైన ఈ సేవను చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. దేవుని అనుభవాలను కోరుకోవాలి మనం. దేవుని అనుభవాలను వెతకాలి మనం. అంతేగాని మన బలాన్ని చూసుకొని నేను చేయగలనా చేయలేనా అనుకోకూడదు. మన బలాన్ని కొంచెం బలహీనంగా ఉన్నాను కదా, నన్ను చేయగలుగుతానా అని నిరాశ చెందకూడదు. దేవుడు తన ఆత్మచేత నింపి ఆయన అనుభవాలతో మనల్ని బలపరిచేటటువంటి దేవుడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆయన బలమును వెతకాలి. మన బలము పనికి రాదు. మన బలాన్ని మనం ఆధారం చేసుకుంటే మనం చాతగాని వల్ల అయిపోతాం. మన బలాన్ని మనం ఆధారం చేసుకుంటే ఏమి చేయలేం. దేవుని బలాన్ని కనుక మనం ఆధారం చేసుకుంటే ఏమైనా చేయగలుగుతాము. ఎందుకంటే ఆయన గురించి పాట పాడినాడు భక్తుడు, మంచి పాట పాడినాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఎవరికి సాధ్యం? ఆయనకి మాత్రమే సాధ్యం. ఎవరికి సాధ్యమో కాదు, ఆయనకు మాత్రమే సాధ్యం. కాబట్టి ఆయన బలాన్ని ఎతకాలి మనం. మన బలాన్ని కదా ఎత్తుకోవాల్సింది మనం, ఆయన బలాన్ని. తర్వాత మనం ఏం చేయాలంటే, ఇది కీర్తన 105:4 చదువుతాం. కీర్తన 105:4. కీర్తన 105:4. ఎవరిని వెదకాల? యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదకండి. ఆయన సన్నిధిని, ఆయన ప్రార్థన మందిరాన్ని, ఆయన సన్నిధిని నిత్యం వెదకండి. మనం ఎక్కడ ప్రార్థన చేస్తామో అక్కడ ఆయన సన్నిధి దిగుతుంది. కాబట్టి ఆయన నిత్యం వెతకండి. మళ్ళీ అట్లాంటి మందిరానికి రావద్దని కదా దాన్ని అర్థము. ఆయన చెప్పాడు కదా, ఎక్కడ 2-3 కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు కదా. కాబట్టి మనం దేవుని నిత్యము మహిమపరుస్తుంటాము. దేవునికి నిత్యము ప్రార్థన చేసే వరంగా, నిత్యము దేవునికి భయపడి బ్రతికే వరంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు దొరికే కాలం అందే వెతకాల మనం. దేవుడు దొరికే కాలం అందే. ఇప్పుడు దొరికే కాలం, దేవుడు దొరికే కాలం. కృపకాలం అయిపోయిందంటే దేవుడు దొరకడు. ఇప్పుడు దొరికే కాలం. చూడండి, మనం వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 55:6 చూడండి. యెషయా గ్రంథం 55:6. యెహోవా మీకు దొరుకు అంటే దేవుడు మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి. ఆయన సమీపంలో ఉండకంటే దగ్గర ఉన్నప్పుడే ఆయనను వేడుకొనండి. మనకు దొరికే కాలంలోనే ఆయనను వెదకాల. ఆయన సమీపంలో ఉన్నప్పుడు ఆయనను ఏం చేయాలి? మనం వేడుకోవాలా. అప్పుడు మనం ఆశీర్వాదం పొందుతాము. కాబట్టి మనం చూస్తే మనము బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెదకాలని చెప్తాడు. ఆమోసు గ్రంథము 5:14. ఆమోసు గ్రంథం 5:14. మనం బ్రతుకున్నట్లు, మనం బ్రతకాలంటే, మనం బ్రతుకున్నట్లు ఏం చేయాలి మనం అంటే, దేవుని వెతుకుతూ ఏం చేయాలంటే, చదవండి. ఆమోసు గ్రంథము 5:14 అని చెప్పిన. మీరు బ్రతుకున్నట్లు ఏం విడాలట? కీడు విడిచిపెట్టండి, మేలు చేయ నేర్చుకోండి.
మేలు చేయటకు వెతకండి, మేలు చేయడానికి వెతకండి. చాలా జనంలో ఉండేదంటే కీడు చేయడానికి వెతుక్కుంటూ వెళ్తారు, కానీ మేలు చేయడానికి వెతికే వాళ్ళు అరుదు. ఆ మేలు చేయడానికి వెతికే వాళ్ళు కేవలము క్రీస్తునందున్న వాళ్ళు మాత్రమే మేలు చేయడానికి వెతుకుతారు. కాబట్టి మనం క్రీస్తునందు ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? మేలు చేయడానికి వెతుకుతూ వెళ్ళాలి. కీడు విడిచిపెట్టాలి, మనం కీడుని మానేయాలి. కీడుని మానేసి మేలుని చేస్తూ వెళ్ళాలి. తర్వాత మత్తయి సువార్త 6:3 మీరు ఫస్ట్ మీ నీతిని కాదు, దేవునిని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు మీకు ఏమేమి కావాలనో అవన్నీ దొరుకుతాయి అంటాడు. ఏమేమి కావాలనో మీకు ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతాయి. ఎవరిని వెతికినప్పుడు? దేవుని నీతిని వెతికినప్పుడు. పైన ఒక మాట చెప్తాడు, అదే మత్తయి సువార్త 6 ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? అవి బ్రతుకుతున్నాయి కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? మిమ్మల్ని నేను పోషించనా అని దేవుడు అంటున్నాడు. ఆయన అన్నీ మనకి ఇస్తాడు. ముందు ఆయన వెతకాల, ఆయన నీతిని వెతకాలి, అప్పుడు అన్నీ మనకి ఏమేమి కావాలనో తిండి, బట్ట అన్నీ ఆయన మనకి ఇస్తాడు. కాబట్టి మనం చూస్తే ఇంకో మాట ఉంది. కొలస్సీ పత్రిక 3:1 మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, కిందున్న వాటిని వెతకద్దండి అంటారు. ఏమిటిని వెతకాలంటే మనం నిజంగా క్రీస్తునందు లేపబడిన రక్షణ పొందిన వారమైతే, నేను నిజంగా రక్షణ పొందినాననే నిరీక్షణ, నిజంగా నేను రక్షణ పొందినానన్న నిశ్చయత మనకుంటే మనం ఏం చేయాలి? ఎక్కడ వెతకాలి? మనం ఆయన వెతకాలి. పిల్లల పెళ్ళి వెళ్ళినప్పుడు 6 లక్షలు అయిపోయినామంటే ఒక ఆయన అన్నాడు, అబ్బాబు ఆడ దాచిపెట్టింటు సార్ అన్నాడు. ఆడ దాచిపెట్టింటే నా ఆకాశాన్ని చూపించిన. ఆడెవరున్నారు? నా పోషకుడు, నా సహాయకుడైన దేవుడు ఉన్నాడు. ఆడబెట్టిండు సార్ అన్ని డబ్బులు అంటే ఆడబెట్టింటని చెప్పి ఆడ వెతకాల మనం, ఈడ కాదు. కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఒక్క మాట చివరికి ఒక మాట ముగించుకుంటాం. జాగ్రత్తగా వెతకాలి మనం. యోబు గ్రంథము 8:5 యోబు గ్రంథం 8:5 ఇది కీర్తనల పక్కనే ఉంటుంది. మీరు ఎట్లా వెతకాలంట? దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలా, ఆశామాష కాదు. జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి. జాగ్రత్తగా మీరు దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల, ప్రార్థన పూర్వకంగా అతన్ని బతిమాలుకున్న ఎడల, అడుక్కున్న ఎడల, విన్నపం చేసుకున్న ఎడల ఏం చేస్తాడంట? నీవు పవిత్రుడవై. ఏం చేస్తాడు ఆయన? మనల్ని జాగ్రత్తగా వెతికి ఆయన ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు మనల్ని అంటే పవిత్రులను చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? పవిత్రులను చేస్తాడు. ఆయనను జాగ్రత్తగా మనం వెతికి ఆయనను మొరపెట్టుకుంటే, ఆయనకు బతిమాలుకుంటే ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనం పవిత్రంగా చేయబడినట్లు ఆయన్ని వెతకాలి. తర్వాత రెండోదిగా ఏమంటాడంటే యథార్థవంతుడైన ఎడల అంటాడు, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి అంటాడు. మనం యథార్థవంతులం కూడా అవుతాం. అప్పుడు నిశ్చయంగా మన ఎడల దేవుడు ఏం చేస్తాడు? శ్రద్ధ చూపుతాడంటే శ్రద్ధగా మనల్ని చూసి కాపాడుతాడు ఆయన. శ్రద్ధగా, మనకు శ్రద్ధ ఉండదు. మన పిల్లల్ని మనం అంత శ్రద్ధగా చూసుకోలేము, కానీ ఆయన మనం శ్రద్ధగా చూస్తాడు. శ్రద్ధగా చూసి ఏం చేస్తాడంట? తిప్పి చూడండి. నీ నీతికి తగినట్టుగా నీ విశ్వాసమును వర్ధిల్లజేయును. దేవుని స్తోత్రం కలుగును కాక. మన నీతికి తగినట్లుగా మన విశ్వాసాన్ని ఏం చేస్తాడంటే జాగ్రత్తగా వెతికినప్పుడు వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్లడం అంటే ఆస్తులు పాస్తులు కాదు. వర్ధిల్లడం అంటే
మన నీతి విషయంలో వర్తిల్లాలి, పరిశుద్ధత విషయంలో వర్తిల్లాలి. అప్పుడు నీ స్థితి 7వ వచనం, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు అభివృద్ధి మహావృద్ధి పొందెదవు. మన స్థితి కొంచెముగా ఉన్నా కూడా తుదకి చివరికి మనం మహాభివృద్ధి పొందుతూ ఉంటాం జాగ్రత్తగా ఆయన వెతికితే. కాబట్టి మనం నిర్లక్ష్యపరులం కాకుండా జాగ్రత్తగా దేవుని వెతికే వాళ్ళంగా, జాగ్రత్తగా దేవుని పాదాల దగ్గరకు వచ్చే వాళ్ళంగా, జాగ్రత్తగా దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన నామాన్ని బట్టి పాటలు పాడే వారంగా, ప్రార్థన చేసే వారంగా, ఆయన కొరకు జీవించే వారంగా, చెడు విడిచి నీతిని అనుసరించి మేలును అనుసరించి నడిచే వారంగా మనం ఉంటే మనకెంతో దీవెన. కాబట్టి ఇట్టి దీవెన మనకు ఉందా లేదా, ఇట్టి దీవెన నా మీదకి వచ్చేటట్టు నేను బ్రతుకుతున్నానా లేదా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా, పరీక్ష చేసుకోవాలా. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం, ఆయన రక్త మాంసంలో మన పాలు పొందుదాం. దేవుడి కృప మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.